అఖిల పద్మశాలి సమాజం భివండి అధ్యక్షునిగా ఈ యొక్క ప్రెస్ మీట్ నేను తీసుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండి మన యొక్క ప్రక్రియ ఆగడానికి గల కారణాలను నేను మన యొక్క సమాజ బాంధవులకు ప్రజల ముందు మన యొక్క కులదైవం మార్కండేయుని సాక్షిగా అతనిపై ప్రమాణం చేస్తూ నేను చెప్పేవన్నీ అక్షర సత్యాలుగా నేను ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యంగా మన యొక్క ఎన్నికల ఏదైతే సమయం మన యొక్క ఈ యొక్క కమిటీ కాలపరిమితి అయిన తర్వాత ఎన్నికలకు పోవాలనే ఉద్దేశంతో మనం డిసెంబర్ నుంచి కమిటీ మీటింగు, ఆ తర్వాత 55 మంది కమిటీ, 290 మంది కమిటీ, అంటే మొత్తము ఏదైతే మన యొక్క ఘటన ప్రకారంగా ఎవరికి ఎక్కడెక్కడైతే టరావు తీసుకోవాలనో టరావు తీసుకొని ఆ తర్వాత మనకి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అందులో అధ్యక్ష, సెక్రటరీ, క్యాషియర్, కార్యాధ్యక్షులను ఈ యొక్క మొత్తము పెద్ద మనుషులతో సహా లైవ్ మెంబర్లు ఎన్నుకోవాలని, ఆ తర్వాత మనము టరావు చేసుకున్న ప్రకారంగా 52 పండీలు నుండి 26 మంది కమిటీ సభ్యులను ఎన్నుకోవాలని ఏదైతే మనం తీర్మానం చేసి ఆ యొక్క తీర్మానం కాపీని చార్టీ కమిషనర్కు 2వ తేదీ నాడు మనము పంపించడం జరిగింది. ఈ యొక్క చార్టీ కమిషనర్కు ఏదైతే పంపించామో అందులో మన యొక్క మొత్తము 1782 మంది మన యొక్క సభ్యుల యొక్క సంఖ్య మొత్తం, అదేవిధంగా వారి పేరుతో సహా, ఇది కమిటీ వాళ్ళది, ఆ తర్వాత ఇది లైవ్ మెంబర్ల లిస్టు, పేరు మొత్తము అడ్రస్తో సహా వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వారు మౌఖికంగా ఇచ్చిన సూచనలు ఏమిటి అంటే, మీరు టరావు చేసుకున్న ప్రకారంగా ఎన్నికలకు పోయి 90 రోజుల్లోగా మాకు చేంజ్ రిపోర్టు సబ్మిట్ చేయగలరని అతడు చెప్పిన తర్వాత మనము ఎన్నికల కమిషనర్ను నియమించుకొని ఎన్నికలకు వెళ్ళడం, అదేవిధంగా నామినేషన్ వేసిన తర్వాత మనకు సింబల్ దొరకడం, మన ప్రచారానికి వెళ్ళడము, ఇవన్నీ మీకు అన్నీ తెలిసిన విషయాలు. ఆ తర్వాత ఎల్ఏ సాగరు, అదేవిధంగా శశిధర్ సుంక, వీళ్ళు మన యొక్క సమాజం యొక్క పదాధికారులు హైకోర్టుకు ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ గురించి వెళ్ళడం జరిగింది. ఆ యొక్క ఎన్నికల వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఎన్నికల ప్రక్రియ ఏదుందో అది సరిగా లేదు, అదేవిధంగా వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి పాత ఘటన, ఇక్కడ చూడండి ఎగ్జిబిట్ బి అంటే 17 పేజీ నుంచి 47 పేజీ వరకు వాళ్ళు మన యొక్క పాత ఘటనను అందులో పొందుపరిచి ఆ యొక్క పాత ఘటనలో కేవలం 16 మంది కమిటీ సభ్యులు మాత్రమే ఉన్నారు. ఆ యొక్క ఎన్నిక ముగ్గురితో ఏదైతే దాంట్లో రాసిన ప్రకారంగా కార్యాధ్యక్షులు, సెక్రటరీ, క్యాషియర్, ఈ ముగ్గురికి డైరెక్ట్ ఎన్నికలు ఉన్నాయి. 16 మంది కమిటీ సభ్యులు మాత్రమే ఉన్నారు. కానీ వీళ్ళు 26 మంది కమిటీ సభ్యులు, 4 ఎన్నికలు చేస్తున్నారు. అదేవిధంగా 1700 లైవ్ మెంబర్లతో ఓటింగ్ చేస్తున్నారని వాళ్ళు ఏదైతే ఫిర్యాదు చేసినారో ఆ యొక్క ఫిర్యాదును హైకోర్టు స్వీకరించిన తర్వాత 16వ తేదీ మనకు ఫస్ట్ హియరింగ్ ఉండే. 16వ తేదీ నాడు మళ్ళీ హైకోర్టు జడ్జు ఏం చెప్పినాడు అంటే, మీరు ఒకవేళ రీషెడ్యూల్ చేసి ఎన్నికలు నిర్వహించినట్లయితే బాగుంటుందని అతడు ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగా మళ్ళీ మనము 17వ తేదీ నాడు మనము రీషెడ్యూల్ కొరకు ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది మన తరఫున. అందులో మనం ఏమని దాఖలు చేసినాం చూడండి, మా దగ్గర సభ్యులు 1782 మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ ఓటు హక్కుతో మేము ఎన్నికలను 27వ తేదీ తీసుకుంటాము అని వారికి మనము మన ఎన్నికల కమిషనర్ గారు చిట్టెన్ వెంకటేష్ గారు సబ్మిట్ చేయడం జరిగిన తర్వాత కూడా ఆ యొక్క ఎల్ఏ సాగర్ గారి యొక్క వకీల్ లేదు మాకు ఏదైతే సమర్పించిన ఘటన ఏదైతుందో పాత ఘటన ప్రకారంగా మీరు ఎన్నికలకు వెళ్ళాలి అని వాళ్ళు అబ్జెక్షన్ చేయడం వలన ఆ యొక్క జడ్జ్ ఈ యొక్క మొత్తం ప్రక్రియను చార్టీ కమిషనర్కు ఎన్నికల అధికారిగా ప్రకటించడం జరిగింది.
ఆ యొక్క చార్టీ కమిషనర్ను 22వ తేదీ రోజు అతడు అపాయింట్ చేసిన తర్వాత అపాయింట్ అయిన కానుండి 15 రోజుల్లోగా ఎన్నికలు తీసుకోవాలని హైకోర్టు చార్టీ కమిషనర్ ఆదేశించడం జరిగింది. కాకపోతే విషయం ఏంటిదనంటే ఆదేశంలో స్పష్టంగా హైకోర్టు జడ్జి ఏదైతే ఇచ్చినాడో దాంట్లో స్పష్టంగా చార్టీ కమిషనర్కి ఆదేశించినాడు ఏంటిదనంటే మీరు ఏదైతే ఎగ్జిబిట్ ఏ ప్రకారంగా మీరు ఎన్నికలు తీసుకోండి అని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎగ్జిబిట్ ఏ అంటే మన యొక్క పాత ఘటన, అందులో సభ్యుల సంఖ్య తక్కువ ఉన్నది కాబట్టి ఇది ఏదైతే ఉన్నదో ముఖ్యంగా ఒకవేళ హైకోర్టుకు ఎల్ఏసాగర్ శశిధర్ సుంక వెళ్ళకపోతే ఇది సునాయాసంగా సులభంగా ఎన్నికల ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయ్యేదే. 1700 మంది 82 మంది సభ్యులతో మనం ఖరారు చేసుకున్న ప్రకారంగా ఎన్నికలు చాలా మంచిగా జరిగేది ఉండే. కానీ ఈరోజు ఈ మన పదాధికారులు హైకోర్టుకు వెళ్ళడం వలన ఈ ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. చార్టీ కమిషనర్ మన యొక్క ఎన్నికల ప్రక్రియను ఆపలేదు. మనం 2వ తేదీ సబ్మిట్ చేసినాం, 18వ తేదీ ఎన్నికలు తీసుకుంటున్నామని చెప్పినాం. అతడు మనకి అబ్జెక్షన్ చేయలే. అరే మీరు ఎట్లా తీసుకుంటారు ఘటన ఇడిచిపెట్టి మీరు అని అనలే. అతడు మీరు ఇచ్చిన చేంజ్ రిపోర్ట్ ప్రకారంగా మీరు ఎన్నికలు చేసుకోమని అతడు చెప్పినాడు. అతడు మనకి ఎప్పుడు ఆబ్జెక్షన్ చేయలేదు. కానీ ఆబ్జెక్షన్ చేసింది ఎవరు? మన పదాధికారులు ఎన్నికలను ఆపించడానికి చేసేటువంటి ఒక కుట్ర. అదే ఇప్పుడు పాత ఘటన ద్వారా ఎన్నికలు జరగాలని అతడు ఇచ్చిన ఆదేశంలో దాన్ని బట్టి చూస్తే ఈ 5,000 రూపాయలు రైట్ మెంబర్లు ఉన్నారు, వాళ్ళు ఎలక్షన్ అంటే ఓటింగ్ తోటి వచ్చితులు అయ్యే అవకాశాలు ఉన్నాయా? దాని గురించే ఎవ్వరు కూడా మనము లైఫ్ మెంబర్లకు పూర్తి న్యాయం చేసేంత వరకు మనం చార్టీ కమిషనర్ను అవసరం ఉంటే మళ్ళీ హైకోర్టును ఒప్పించి 1782 మంది లైఫ్ ఏదైతే మన సభ్యులు ఉన్నారో లైఫ్ మెంబర్లతో సహా వాళ్ళు లైఫ్ మెంబర్లకు ఓటు హక్కు, లైఫ్ మెంబర్లు ఎన్నికలు నిలబడే హక్కు ఏదైతే మనం పాస్ చేసుకున్నామో దాని ప్రకారంగానే ఎన్నికలు పోవడానికి తప్పకుండా మనం కృషి చేస్తాము. ఒక అధ్యక్షునిగా అందరికంటే ఎక్కువ బాధ్యత నా మీద ఉన్నది. నేను లైఫ్ మెంబర్లకు అన్యాయం జరగనివ్వను. ఆ విధంగానే నేను పనిచేసి చార్టీ కమిషన్ ఒప్పించడానికి అవసరం ఉంటే దాని యొక్క ఏదైతే న్యాయ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, మనకు పూర్తి న్యాయం ఏ విధంగా జరుగుతుంది, ఆ విధంగా న్యాయం జరిగేంత వరకు మనము ముందుకు వెళ్ళి అందరితో పాటుగా ఏదైతే మనం ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినామో మనం ఆ ప్రకారంగానే అందరితో పాటుగా మనము ఎన్నికలకు పోయేది ఉన్నది. అవసరం ఉంటే కొంత సమయం తీసుకున్నా పర్వాలేదు. దీనికి అందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా తొందరపాటు మనం వ్యవహరించవద్దు. ముఖ్యంగా నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే, సమాజ ప్రతిష్ట, సమాజ గౌరవాన్ని కాపాడుకోవడానికి ఎవరు కూడా ఏదైతే సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఏవైతే విమర్శలు చేసుకుంటున్నారో ఇది మొత్తం ఆగాలి. ఇది ఇప్పుడు మనం వాద వివాదాలకు సమయం కాదు. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మనము ఈ యొక్క హైకోర్టులో పిటిషన్ వేసిన వాళ్ళు తీసుకొచ్చినారు కాబట్టి దీన్ని మనం అందరం కూడా అందరం మంచి నిర్ణయం తీసుకొని అందరం చర్చించుకొని ఈ యొక్క వివాదాన్ని పరిష్కరించుకొని సమాజ ప్రతిష్టను కాపాడుతూ 1782 మంది ఓటింగ్తో మనం ముందుకు వెళ్ళడానికి అందరం ప్రయత్నం చేద్దాము. అది సాధించుకుందాము. దాని గురించి మీరెవరు కూడా ఆవేశాలకు లోను కావద్దని నేను సమాజం అధ్యక్షునిగా నేను అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది ప్రజలను మబ్బు పెట్టడానికి, ప్రజలను పెట్టి వాళ్ళని గేర్సమ చేయడానికి జరుగుతుంది అని అంటారు. ప్రజలను మభ్యపెట్టడానికి కాదు. ఈ యొక్క లైఫ్ మెంబర్ల యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క డిమాండ్ మనము వాళ్ళ యొక్క ఒక పత్రం ద్వారా ఎన్నికల ఏదైతే చార్టీ కమిషనర్ కు ఇవ్వడానికి మా డిమాండ్ ఇది చెప్పడానికి అది పనికొస్తుంది. ఎవరిని మభ్యపెట్టడానికి కాదు. వాళ్ళు చేసిన చాలా మంచి పని. ఎందుకంటే వాళ్ళ సమయం తీసుకొని ఈ రోజు లైఫ్ మెంబర్లు అందరినీ ఒక అర్జీలు తయారు చేసుకొని మనం ఇచ్చినట్లయితే ఆ యొక్క చార్టీ కమిషనర్ కూడా మన యొక్క డిమాండ్ ఒప్పుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేస్తున్న దాంట్లో ఎటువంటి మభ్యపెట్టేది లేదు. ఎవరి వ్యతిరేకంగా కాదు, ఎవరికి అనుకూలం కాదు. కేవలం లైఫ్ మెంబర్లకు అనుకూలంగానే వాళ్ళు పనిచేస్తున్నారని నేను చెప్తా ఉన్నాను. లైఫ్ మెంబర్లకు ఒక విషయం ఏంటంటే మా పేర్లని మీరు ఎందుకు తొందరగా పంపించలేదు అనేది అయితే ఒకటి కొందరు మనని తప్పుదోవ పట్టిస్తారో అది మీరు అందరు గమనించాలి. ఏంటిదనంటే ఏదైతే మనం పేర్లు 26 ఆగస్టు 2024 మన పేర్లు అక్కడ నమోదు కావడం జరిగింది.
ఎప్పుడైతే పేర్లు నమోదైన తర్వాతనే మనం కొత్త రెజ్యులేషన్ కొత్త టరావు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఆగస్టులో మన పేర్లు ఎక్కిన వెంటనే మళ్ళీ మనం ట్రస్టీల యొక్క పేర్లను ఎక్కించడానికి చేంజ్ ఆఫ్ రిపోర్ట్ మనం వాళ్ళకు పంపించడం జరిగింది. అందులో కూడా చాలా సమయము తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కొందరు ఒకళ్ళు ఇద్దరు ట్రస్టీలు కూడా అందులో సిగ్నేచర్ పెట్టకపోవడం వల్ల కూడా లేట్గా పోయింది. మొత్తానికైతే అక్కడ ఆ యొక్క టరావు ట్రస్టీలది కూడా అక్కడ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే సబ్మిట్ చేసినామో మన పేర్లు ఎక్కిన కానుండి మళ్ళీ మన యొక్క లైఫ్ మెంబర్లను ఏ విధంగా అక్కడ మనము వాళ్ళకి ఆ పేర్లను వాళ్ళకి తెలపాలి, ఆ యొక్క సంఖ్య తెలపాలి అని మనము 3 మీటింగ్లు ఆగస్టు నుంచి మన ఆ తర్వాత కమిటీ మీటింగ్ ఇంతకుముందు చెప్పిన మాదిరిగా కమిటీ మీటింగు జనరల్ మీటింగ్లు ఇవన్నీ పాస్ చేసుకొని మనం సమయానికి 21 దేంట్లో మనము చివరి టరావు ఎప్పుడు చేసుకున్నాం మనం ఎక్కిస్ కు చేసుకొని మనము మళ్ళీ జనరల్ మీటింగ్లో వాళ్ళకి తెలిపి సమయానికి మనం 2వ ఏప్రిల్ నాడు చార్టీ కమిషన్లో మనము సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ఎలాంటి జాప్యం లేకుండా మనము ఈ యొక్క కాలయాపన లేకుండా త్వరితగా మనము పని ముగించుకున్నాం కాబట్టి ప్రజలందరూ గమనించాలి. ఒకటే విషయం చెప్తున్నాను, ఇప్పుడు మన వాద వివాదాలు అవసరం లేదు. మన యొక్క సమాజ లైఫ్ మెంబర్లకు సమాజ బాంధవులకు ఏ విధంగా న్యాయం జరగాలని మనం అందరం కలిసి చర్చించుకొని ఈ రోజు నుండి మనము ఈ యొక్క పని ప్రారంభిద్దాము. ఈ యొక్క సోషల్ మీడియాలో కానీ ప్రత్యక్షంగా కానీ అప్రత్యక్షంగా కానీ వాద వివాదాలు చేసుకోవద్దని, సమాజం అందరిది, సమాజ బాంధవులు అందరం ఒకటి, పద్మశాలి యొక్క గౌరవానికి భంగం కలగకుండా మన యొక్క సమాజానికి భంగం కలగకుండా అందరం ప్రవర్తిద్దామని ప్రతి ఒక్కరిని పేరున నేను కోరుతా ఉన్నాను. జై మార్కండేయ.